హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం లైలా ట్రైలర్ రివ్యూ అయితే మాట్లాడుకున్నాం అనమాట. ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ అయితే చాలా మంది చూస్తున్నారు అని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అయ్యి బెల్ కూడా ఆన్ చేసుకోండి. బెల్ ఆన్ చేసుకుంటే కానీ నేను ఏ అప్డేట్ చెప్పినా కూడా మీకు వెంటనే వచ్చేస్తుంది అనమాట. ఇంకా బెల్ ఆన్ చేసుకుంటారని ఆశిస్తున్నాను, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అని సపోర్ట్ చేసినందుకు. ఇంకా ఏం మాత్రం ఆలస్యం లేకుండా మనం ట్రైలర్ రివ్యూలోకి అయితే వెళ్దాం అనమాట. ట్రైలర్ అయితే గాన నైస్ అయితే అనిపించింది అనమాట. అంటే ఎట్లా లేడీగా ఎందుకు ఆ గెటప్ వేసినాడు విశ్వక్సేన్ అనేది అయితే గాన మనం ఖచ్చితంగా సినిమాలో చూడాలి. కానీ కొంచెం క్లూ అయితే గాన అంటే విశ్వక్సేన్ నేమ్ నందు సోను అనమాట. సో ఆడ ఎమ్మెల్యే హాస్పిటల్ ఉండడానికి కారణము సోను అనమాట కారణము. సో ఆ సోను కోసం అందరూ వెతుకుతా ఉంటారు అనమాట. వెతుకుతా దొరికితేనే కదా వాడిని నన్ను ఏమైనా చేస్తారు, అసలు దొరకకపోతే అని లేడీ గెటప్ వేసుకుంటాడు అనమాట. ఎవరైతే వెతుకుతున్నారో వాళ్ళ దగ్గరికే వెళ్తాడనమాట విశ్వక్సేన్ అయితే గన. లేడీ గెటప్ అయితే గన భారీ కట్అవుట్. మనము దాంతో ఇది ఏంది పాండవులు 9లో మంచి మనలు చేస్తారు కదా, దానికి కొంచెం ఎగ్జాంపుల్గా అయితే అనిపించింది. ఆయన భారీ కట్అవుట్ దానికి కొంచెం ఈక్వల్గా ఉందన్నమాట కట్అవుట్. ఇది నైస్ అయితే అనిపించింది. ఒక అమ్మాయి అయితే కన్నా లేడీ గెటప్ వేసిన విశ్వక్సేన్లా ఉన్నా ఉంటుంది. నాడు విశ్వక్సేనే కదా వేసింది, మళ్ళీ మీరు గుచ్చి ఎందుకు ట్రైలర్లో చెప్పేసినారు. ట్రైలర్ అయితే సచ్ నైస్. వాడిని వెతుకుతూ ఉంటారు కదా హీరోని, వాళ్ళతోనే తిరుగుతూ ఉంటారు అనమాట విశ్వక్సేన్ అయితే గన. వాళ్ళతో జరిగే కొన్ని సిచ్యువేషన్స్, వాళ్ళతో జరిగే లవ్ ట్రాక్, కొంచెం రొమాన్స్, ఫైటింగ్, కొంచెం చిరాకు అన్నీ అయితే కలగలిపి అయితే ఉందన్నమాట. అంటే నవరసాలు పండించినట్టు అయితే ఉందన్నమాట. ట్రైలర్ అయితే నైస్ అయితే అనిపించింది. ఇంకా ఇది అసలుకి ఎందుకు ఆయన హాస్పిటల్లో ఉన్న కారణం ఎందుకు తిను అయ్యాడు అనేది మనం అయితే ఖచ్చితంగా సినిమా అయితే చూడాలన్నమాట. సినిమా వచ్చేసి మనకి Feb 14th అయితే రిలీజ్ అవుతుంది అనమాట. సినిమా నేను కూడా చేస్తాను, మీరు కూడా తప్పకుండా చూడండి. నేను సినిమా చూసి రివ్యూ చెప్తాను, నా రివ్యూ ఖచ్చితంగా ఫాలో కాండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు నచ్చితే సినిమాకి వెళ్ళొచ్చు అనమాట. సో ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ కలుసుకుంటాను. అందరికీ బాయ్.